అవసరమని భావించారు. అయితే ప్రయోగానికి కేరళలోని తుంబా అనే ప్లేస్ని అనువైనదిగా ఎంపిక చేశారు. అయితే అక్కడ ప్రయోగశాలలు, భవనాలు ఏమీ లేవు. సౌకర్యవంతంగా ఉన్నది ఒక చిన్న చర్చి మాత్రమే. డాక్టర్ సారాభాయ్ ఆ చర్చ్ బిషప్ పీటర్ బెర్నార్డ్ను కలిసి చర్చిని రాకెట్ ప్రయోగ కేంద్రంగా మార్చడానికి అనుమతి కోరారు. బిషప్ వెంటనే అంగీకరించి తాళం వేసి ఉంటే తాళం పగలగొట్టి లోపలికెళ్ళండి అని చెప్పారు. తర్వాత చర్చ్ని ప్రయోగశాలగా మార్చారు. చాలామంది క్రైస్తవ యువకులు, చర్చ్ సభ్యులు ఈ ప్రయోగానికి రాకెట్ కాంపోనెంట్స్ తయారీ, ఫ్యూయల్ సేఫ్ సెట్ చేయడం, పరిశీలన, లాగ్ రికార్డింగ్ వంటి పనుల్లో సహాయం చేశారు. రాకెట్ తయారైంది. 1963 నవంబర్ 21న తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటైంది. అదే రోజు సాయంత్రం చర్చ్ ప్రాంగణం నుండి మొట్టమొదటి రాకెట్ నైక్ అపాచీను ప్రయోగించారు. ఈ విధంగా భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ప్రయోగం ఒక చర్చిలో జరిగింది. క్రైస్తవులు భారతదేశం కోసం ఏం చేశారనే మూర్ఖులకి ఈ